అత్తయ్య గారు ఎక్కడున్నారు? వేడివేడిగా భోజనం చేస్తే బాగుంటుంది. ఇంకా రాలేదు కదా, రమ్మని కాల్ చేద్దాం. హలో, సత్య గారు ఇంకా రాలేదేంటి? మంజు మేడం, నేను ఎమ్మెల్యే అన్న పార్టీ ఆఫీస్లో ఉన్నా. నాకు చిన్న పని ఉంది, నేను ఇప్పుడే రాలేను. అయ్యయ్యో, కష్టపడి చేసినట్టున్నావు. ఏమంటున్నాడు? రాను అంటున్నాడా? అయ్యో, చేసిన వంటంతా వృధాయే అన్నమాట. చూడమ్మా, నువ్వేం బాధపడకు. చూడు, నీకో మంచి ఐడియా ఇస్తాను నేను. సరే మామయ్య. మలిక్, 18 ఏళ్ళు నిండిన అమ్మాయిల పేర్లు ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. అన్ని నోట్ చేయి. సత్య, ఈ లిస్టులో అమ్మాయిల పేర్లు ఉన్నాయి కానీ ఆధార్ నెంబర్స్ కొన్ని లేవు. అవన్నీ స్పెషల్గా రౌండ్ అప్ చేయి. సత్య, ఆ వస్తున్నావిడ మంజు మేడంలా ఉంది, ఒకసారి చూడు. ఇదేంటి, మంజు మేడం సరాసరి పార్టీ ఆఫీస్కి వచ్చేస్తుంది? ఓహో, భోజనానికి రమ్మని ఫోన్ చేసినప్పుడు బిజీగా ఉన్నాను, ఇప్పుడు రావటం కుదరదు అన్నాను కదా. అంటే చేతిలో క్యారేజ్ బాక్స్ పట్టుకొని డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తుంది అన్నమాట. సత్య, నీ బిజీలో నువ్వుండి భోంచేయడం మర్చిపోయావు కదా, అందుకే డైరెక్ట్గా నీకు ఇక్కడికే భోజనం వచ్చేస్తుంది. ఏంటి మంజు మేడం, ఎక్కడికి వెళ్తున్నారేంటి? తిరుపతికి వెళ్తున్నాను. దారిలో మిమ్మల్ని కలిసి వెళ్దామని ఇలా వచ్చాను. లేకపోతే ఇదేం ప్రశ్న మల్లిక్? మనిషి పని మీద పడితే తిండి కూడా మర్చిపోతారా ఏంటి? మిమ్మల్ని భోజనానికి రమ్మంటే ఇక్కడ పనిలో ఉన్నానంటేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీకోసం నేను భోజనం తీసుకొచ్చాను. సత్య, నువ్వు అదృష్టవంతుడివే. ఈ విధంగా నీకు ఇంతవరకు ఎవరైనా భోజనం తెచ్చారా? సత్య గారికి ఇష్టమైన కర్రీ చేసుకుని మరీ తెచ్చాను. నా ఫేవరెట్ కర్రీ ఏంటో మీకు తెలీదు కదా. కాకరకాయ కర్రీ మీ ఫేవరెట్ కర్రీ, అంతేనా? అవును. అదే కర్రీ నా చేతులతో నేనే స్వయంగా వండి మరీ తీసుకొచ్చాను. ఫస్ట్ మీరు చేతులు కడుక్కోండి, ఇప్పటికే ఆలస్యమైంది. మంజు మేడం, నేను నమ్మలేకపోతున్నాను తెలుసా. నేను ప్రేమతో తెచ్చానంటే కూడా మీరు నమ్మడం లేదు అంటే నా టైం బాగాలేదు, అంతేనా? సారీ, అంటే ఇది కళా నిజమా అన్నట్టుంది. ఉండండి, ఇప్పుడే హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. మల్లిక్, మీరు కూడా చేతులు కడుక్కొని రండి, మీకు కూడా భోజనం తీసుకొచ్చాను. నాకు కూడానా? రాముడికి తెచ్చి లక్ష్మణుడికి తేకుండా ఉంటానా? అలాగే రా సత్య.